అంటే ఈ బ్రెయిన్‌లో ట్యూమర్స్ అనగానే చాలా భయమేస్తది. అంటే కొన్నిసార్లు ఛాన్సెస్ కూడా లేవు అంటారు. అంటే సో ట్యూమర్స్ అసలు ఎందుకు ఫార్మ్ అవుతాయి? ఎందుకు అనేది జెనెటిక్. హ్మ్. ఓకే. అది ఏదో చాలామంది అంటారు. ఫోన్ చాలా మాట్లాడకండి. హ్మ్. ఫోన్ మాట్లాడడం ద్వారా వచ్చిందనో, లేకపోతే ఇలా చాలా థాట్స్ ఉంటాయి. హ్మ్. ఇట్స్ నాట్ ప్రూవెన్ థింగ్. మనకి రేడియేషన్ అనేది ఒక కాజే. వన్ బట్ ఆఫ్ దెన్ ద కాజ్. వన్ ఆఫ్ ది హ్మ్. కాజ్. బట్ ఆ ఫోన్ ద్వారా అనేది హ్మ్. ఏముండదు. బట్ ఎందుకు అనేది జెనెటిక్. ఓకే. సో అది ఓకే. మళ్ళీ మన పేరెంట్స్‌కో, గ్రాండ్ పేరెంట్స్‌కో ఉంటే మనకి వచ్చింది అనేది కూడా మనం చెప్పలేం. సో, హ్మ్. మన జెనెటిక్ మేకప్‌లో ఏదో ఒక చిన్న మ్యూటేషన్ గాని, ఏదో ఎక్కడో ప్రాబ్లమ్ ఉండడం ద్వారా మనకి ఆ ట్యూమర్ అనేది ఫార్మ్ అవుతది. హ్మ్. ఇంకా అది ఎంత డేంజరస్ హ్మ్. అనేది ఓన్లీ ఆఫ్టర్ వి డూ ద సర్జరీ, ఆ ట్యూమర్‌ని తీసి పరీక్షకు పంపించిన తర్వాత తెలుస్తది. ఓకే. మెజారిటీ ఇప్పుడు మనకి చాలా ట్యూమర్స్‌లో ఈవెన్ క్యూర్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఒక్కసారి ఇంకా ట్యూమర్‌ని తీసేస్తే మళ్ళీ రాదు. హుహు. అలాంటి ట్యూమర్స్ కూడా చాలా ఉంటాయి. సో, ఒక్కసారి ట్యూమర్ అనంగానే భయపడాల్సిన అవసరం అయితే లేదు. హ్మ్. ప్రాపర్‌గా స్టెప్ బై స్టెప్ మనం వెళ్లి దానికి సొల్యూషన్ ఒకటి చూసుకొని వి హావ్ టు డీల్ విత్ ఇట్. సో, ఇంట్రెస్టింగ్ ఒక రీల్ జూసాను నేను. అందులో ఒక లేడీ ఫారినర్ తను. తను ఇట్లా రోడ్‌లో వెళ్తూ ఉంటే ఒక యారో లాంటిది గొంతులో దిగిపోయింది. సో, ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే స్కాన్ చేస్తే బ్రెయిన్‌లో ట్యూమర్ ఉంది. ఆ ఓకే. ట్యూమర్ బర్స్ట్ అయ్యే స్టేజ్‌లో ఉంది. ఓకే. సో, ఈ యాక్సిడెంట్ తనని డెత్ నుంచి కాపాడిందనమాట. లక్కీ. సో, ఇప్పుడు అది చూడండి అంటే మామూలుగా తనకి ఆ ట్యూమర్ వల్ల అసలు ఎట్లాంటి సింప్టమ్స్ లేవు. అదే ఆశ్చర్యం. అసలు అంత పెద్ద ట్యూమర్ ఉన్నప్పుడు ఆ! తనకు తెలియకపోవడం ఏంటి? సో, అలాంటివి చాలా స్లో గ్రోయింగ్ ట్యూమర్స్ అన్నమాట. ఓకే. సో, బ్రెయిన్‌కి ఒక స్పెషల్ పవర్ ఉంటది. హ్మ్. ప్లాస్టిసిటీ అంటాం. అంటే ఇప్పుడు ఒక ట్యూమర్ 10 రోజుల్లోనే పెరిగిపోయిందంటే హ్మ్. దాని ఎఫెక్ట్ మనకు కనిపిస్తది. ఆ! లైక్ సే హెడేక్, లేకపోతే ఫిట్స్ రావటము, లేకపోతే అన్‌కాన్షియస్‌గా ఉండడం, లేకపోతే మెమరీ ప్రాబ్లమ్స్ వాటెవర్ ఇట్ ఈస్. మనకి ఇలాంటివి కనిపించేస్తాయి. కానీ అదే ట్యూమర్ ఒక 10 ఏళ్ళు 10 ఇయర్స్‌గా హ్మ్. మెల్లిమెల్లిగా పెరుగుతుందంటే పక్కనున్న బ్రెయిన్ అడ్జస్ట్ అయిపోతుంది దానికి. ఓకే. సో, ఆ ట్యూమర్ మెల్లగా పెరుగుతుంది. బ్రెయిన్ కూడా జరిగిపోతుంది. దాని హుహు. పని అది మెల్లగా అదే చేసుకుంటా ఉంటది. ఆ ట్యూమర్‌ని కూడా అలా పెరుగుతుంది. దట్స్ ఎ వెరీ బినైన్ ట్యూమర్. సో, అలాంటిది జస్ట్ మనము తీసేస్తే షీ విల్ బి క్యూర్డ్. ఓకే. కానీ కానీ దాంతోటి తనకి సింప్టమ్సే లేకుండే. ఇక్కడేదో దెబ్బ తగిలిన దాని వల్ల మనం స్కాన్ చేస్తే అది బయటపడ్డది. నౌ దట్ షీ ఈస్ ఫైన్. హ్మ్. కానీ ఇప్పుడు ఈ లైఫ్ అండ్ డెత్ సిట్యుయేషన్ వరకు ఎప్పుడెళ్తారు వీళ్ళు? సో, మనకి అగ్రెసివ్‌నెస్ అంటే ఆ ట్యూమర్ యొక్క అగ్రెసివ్‌నెస్ బట్టి డిసైడ్ చేయొచ్చు. ఒకవేళ ఫాస్ట్ గ్రోత్ ఇప్పుడు లైక్ 2 మంత్స్ బ్యాక్ ఏదో హెడేక్ కోసం స్కాన్ చేసినా ఏం లేదు. బట్ దెన్ నౌ ఇప్పుడు స్కాన్ చేస్తే పెద్దగా ఉంది అంటే ఇట్ ఈస్ అన్ అగ్రెసివ్ ట్యూమర్. ఓకే. సో, అట్లాంటప్పుడు దెన్ వి హావ్ టు డూ అ సర్జరీ. డెఫినెట్‌లీ ఇట్ ఈస్ నాట్ లైఫ్ అండ్ డెత్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ఎమర్జెన్సీ కేసెస్. హుహు. ట్యూమర్స్ ఆర్ యూజువల్లీ ఎలెక్టివ్ కేసెస్. మనకెప్పుడు గూడా అంత ఎమర్జెన్సీగా చేయాల్సిన అవసరం ఉండదు. హుహు. యెస్, రిస్క్ అండ్ ఆల్ ఉంటుంది. లేదు అని కాదు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ అ వెరీ మేజర్ సర్జరీ అండ్ బ్రెయిన్ సర్జరీ. హ్మ్. సో, డెఫినెట్‌లీ దానికి తాలూకా రిస్క్స్ అవన్నీ ఉంటాయి. బట్ అలా అని చెప్పి మనకి వేరే ఆప్షన్ లేదు. హ్మ్. సో, దాన్ని ఎలాగో తీయాలి. వీలైనంత సేఫ్‌గా తీయాలి. నేను నా ఎక్స్‌పీరియన్స్‌లో చేసిన ట్యూమర్స్‌లో దేర్ ఆర్ వెరీ గుడ్ ఔట్‌కమ్స్. హుహు. మనకి ఆ ట్యూమర్ మేకప్ బట్టి ఉంటది. ఆ ట్యూమర్ ఏ గ్రేడ్ అనే దాన్ని బట్టి ఉంటది. ఓకే. గ్రేడింగ్స్ ఉంటాయి ఇందులో. యెస్. ఓకే. ఎట్లా ఐడెంటిఫై చేస్తారు సార్ మీరు? సో, మనకి ఆ గ్రేడింగ్స్ అనేవి ఒక్కసారి ఆ ట్యూమర్ మనం తీసి బయాప్సీకి పంపిస్తే హ్మ్. దెన్ వి విల్ నో ద గ్రేడ్ అండ్ అగ్రెసివ్‌నెస్ అన్నమాట. ఓకే. సో, దాన్ని బట్టి వి విల్ గివ్ దెమ్ అడిషనల్ ట్రీట్మెంట్స్. అక్కడితో ఆగిపోదు మళ్ళీ ట్రీట్మెంట్. హ్మ్. సో, మళ్ళీ రేడియేషన్ అని, కీమోథెరపీ అని హ్మ్. ఇలా ఉంటాయి. ఓకే. సో, ట్రీట్మెంట్ వైస్ ఏమేమి ఉంటాయి దీనికి? బ్రెయిన్ ట్యూమర్స్‌కి. హా! సో, బ్రెయిన్ ట్యూమర్స్‌కి మనకు ఫస్ట్ సర్జరీ. హ్మ్. సర్జరీలో వీలైనంత వరకి సేఫ్‌గా తీసేస్తాం. ఓకే. సేఫ్‌గా అంటే ఆ పేషెంట్ ఎలా వచ్చారో మళ్ళీ అలా వెళ్ళేట్టు. హుహు. ఓకే. ఇప్పుడు మనకి చేతిలో ఒక ట్యూమర్ ఉందంటే, ఆ చుట్టుపక్కల గూడా నార్మల్ టిష్యూ తీసినా గూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఓహ్! చెయ్యి అలాగే పనిచేస్తది. నాదిదే డౌట్.